నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్యం సమాజీతం స్టార్తో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతోటి మన అందరికీ తెలుసు, తను 22 సంవత్సరాల నుంచి కూడా వెండితెర, బుల్లితెర రెండు తెరలను కూడా సమన్వయపరుస్తూ అందరి ఆదర అభిమానాలను కొనసాగిస్తూ మన ముందుకు ఈరోజు రాబోతున్నారు. వారే జయలక్ష్మి గారు. ప్రస్తుతం తను ఈసీ మెంబర్గా కూడా మా కమిటీలో ఉన్నారు. వారి యొక్క విశేషాలు వారి మాటలలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్కారం. అవునానండి. ఓకే, 22 సంవత్సరాలు అవుతుంది నేటికి మీరు బుల్లితెరను, వెండితెర రెండింటిను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ రంగంలో ఎలా అనిపించింది మీకు? కొంచెం కొత్తదనం, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందండి. యాక్చువల్ రావాలనుకోలేదు. సరదాగా నాకు 2 పాపలు, రెండో పాప మంత్స్ బేబీగా ఉన్నప్పుడు టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, యాంకర్స్ కావాలి. ఓకే ఓకే. అది సరదాగా చూసుకుంటూ మాట్లాడుతూ, అమ్మ వాళ్ళది గుంటూరు, అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఈ డిస్కషన్ వచ్చింది. నేను అప్లై చేస్తానంటే, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా ఫీల్డ్ లైఫ్? లేదు యాంకరింగ్ కాబట్టి నేను అప్లై చేస్తాను సరదాగా. అట్లా అప్లై చేయటం జరిగింది. ఇమ్మీడియట్గా ఐ గాట్ ఏ కాల్, సెలెక్ట్ అయ్యాను. 97 ఈటీవీలో ప్రోగ్రామ్ నాది, కెరియర్ నాది స్టార్ట్ అయింది. ఓకే, 97లో స్టడీ వగైరా విషయాలు? డిగ్రీ అండి, గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశాను గుంటూరులోనే, బార్న్ అండ్ బ్రాటప్ అక్కడే నాది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో హిమబిందు సీరియల్ కూడా సెకండ్ ఇయర్లో చేశాను. దూరదర్శన్కి చేశానండి, నాని గారు వాళ్ళది విజయవాడ. అది కూడా అనుకోకుండా చేయటం జరిగింది. అచ్యుత్ అన్నయ్య అనమాట, అచ్యుత్కి సిస్టర్ రోల్, అలా కంటిన్యూ అయిపోయాను అన్నయ్య అట్లా. సో అన్నయ్య బ్రతికున్నంత కాలం కూడా అనుబంధం అలా కంటిన్యూ అయిపోయింది. సో అలా తీసుకుంటే నాది 34 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పాలి. స్టార్టింగ్ అయితే మెయిన్ రోల్ అయితే హిమబిందు సీరియల్తో తీసుకునేటట్లయితేనేమో 33 ఇయర్స్, అంటే 87 అండి. 32-33 ఇయర్స్ అవుతుంది. మన పృథ్వీ గారు చెప్పుకుంటుంటారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకోవాలి. ఈ పాట ఆయన కూడా ఈజీగా ఉన్నారు ఇప్పుడు. సో సరదాగా ఆయనతో ఈసారి చెప్పొచ్చు నేను. సో అది బ్రేక్ అండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేక నేను ఇమీడియట్ గా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. అదే సీరియల్లో కూడా చూపించారు మ్యారేజ్ చేసుకుంటే, ఆ సీరియల్కి హిమబిందుకి. అయితే మరి సడన్ గా మ్యారేజ్ అయిపోయేందుకు మీరు? లేదండి, నాకు సడన్ గా మ్యారేజ్ అయిపోయింది కాదు. నేను ఎన్సీసీలో అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు. ఆర్డీ చేశాను ఢిల్లీలో, రిపబ్లిక్ డే పరేడ్ లో, అండ్ రాజీవ్ గాంధీ ముందు గార్డ్ ఆఫ్ ఆనర్ చేశాను. ఐ హ్యావ్ ఆల్ ద సర్టిఫికెట్స్ అన్నమాట. నా ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఐపీఎస్కి వెళ్ళాలండి. అందుకనే నేను పీజీ కూడా చేసిన తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత అది ఐపీఎస్ సైడ్ వెళ్ళాలి. ప్లస్ నాకు ఇది అడ్వాంటేజ్ కదండి ఆ సర్టిఫికెట్స్ అన్నీ అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు అని నిరూపిస్తూ, అనుకోకుండా వద్దు అని మా పేరెంట్స్ ఎన్ని మ్యాచెస్ వచ్చినా నో అన్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ నేను పెళ్లి చేసుకున్న నా హస్బెండ్ మ్యాచ్ రాగానే అనుకోకుండా అలా నెట్టుకుంటా వచ్చేసింది. సో అందుకే అలా మ్యారేజ్ కూడా అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే అది జరిగింది. సో యాక్చువల్లీ హీరోయిన్ కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయి. దాసనారాయణ అంకుల్, నేను 10th క్లాస్ అప్పుడు పేరెంట్స్ తీసుకెళ్లారు మా బంధువులు అన్నమాట వాళ్ళు. అందుకని తీసుకువెళ్తే, లేదమ్మా అమ్మాయి చిన్నగా ఉంది, ఇప్పుడే వద్దు, ఇంకా కొంచెం ఆగిరండి అన్న. ఇంటర్మీడియట్ అప్పుడు అదే అన్నారు. డిగ్రీలోకి వచ్చేసరికి నాకు కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చి నేను చెప్పాను, అంకుల్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అయితే చదువు లేదంటే మ్యారేజ్ అని అంటే, సర్లే మా తనకి ఇష్టం లేనప్పుడు మీరు బలవంతం చేయకండి, సో తను అడిగినట్లు చేయండి అన్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడతో అది అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ చిన్న పాప, అంటే ఒక 8 ఇయర్స్ తర్వాత నా చిన్న పాప, ఇప్పుడు నాకు చెప్పినట్లు అది జరిగిందండి. సో అలా నా ఇండస్ట్రీలో ప్రవేశం. అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఓపెన్ హార్ట్ కావాల్సింది. మీకు హీరోయిన్కి ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మరి అడిషనల్ కూడా ఉన్నాయండి ఒక రకంగా చెప్పాలంటే. ఆమె కూచిపూడి డాన్సర్.
అయితే మరి ఆ రోజుల్లో మీరు డిగ్రీ చేసేటప్పుడు మేమంటే పడేయటం కానీ ప్రపోజ్ చేయటం కానీ చాలా ఉంటుంది. మీరు ఐపీఎస్ అన్నారు కదా, కూరని కొట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా? అంటే ఆల్రెడీ ఆ వెనకబడటాలు అనేది సర్వసాధారణం అన్ని చోట్ల. కాకపోతే నేను కోఎడ్యుకేషన్ కాదు కాబట్టి నాదంతా గర్ల్స్ అండి. ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ రెండు కూడా గర్ల్స్ కాలేజ్. దాంతో అంత ఎక్కువగా నేను ఫేస్ చేయలేదు. కాకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో కొద్దిగా రెబల్ అండి నేను. గుంటూరు మిర్చి కదండి, ఎంతైనా ఘాట్ ఉంటుంది. సో అలా అందులోకి నా సపోర్టర్స్ కూడా నా బ్రదర్స్ అందరూ, కజిన్స్ అందరూ అక్కడ కొంచెం బాగా పేరున్న వ్యక్తులు కాబట్టి ఏంటి అన్నట్లు ఉంటుంది మన పద్ధతి. ఎవరంటే వాళ్ళంతా నేనంతటా నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే ఊరుకోనండి. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఆ ఇన్సిడెంట్ ద్వారానే నా హస్బెండ్ నన్ను చూసి ఎవరు ఈడ అని చెప్పి ఎంక్వైరీ చేసి తను కొంచెం ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ అనమాట, ఆయనకి ఇష్టము. అలా నన్ను తెలుసుకొని ఫలానా వాళ్ళ మేనకోడలు అంటే నా మేనమామకి ఫ్రెండ్స్ అవుతారు ఒకటి కాలేజ్. అలా నాకు ఆ మ్యాచ్ వచ్చి సేమ్ అండి. అందరూ అంటారు లవ్ మ్యారేజా మీదని. కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మీకు ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు ఫస్ట్? ఆయన కోఆపరేషన్ ఉండబట్టి ఈ రోజున నేను ఇలా మీతో ఇంటర్వ్యూ చేయగలుగుతున్నానండి. బికాస్ ఇంట్లో మ్యారేజ్ అయ్యే ముందు వరకు పేరెంట్స్ది, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పిల్లలది కోఆపరేషన్ లేకపోతే ఎవరైనా ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు కూడా ఏది ఒక స్టేజ్కి రాలేరండి. ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఇంకేదైనా సాధించాలి అంటే మాత్రం అంత ఈజీ కాదండి. హీరోయిన్ కావాలనుకున్నటువంటి తరుణంలో మీరు ఎందుకు మరి అటువైపు మళ్ళలేదు? నేను అనుకోలేదండి, మా పేరెంట్స్కి ఇష్టము అంతే. నా పేరెంట్స్ ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి నన్ను చక్కగా డాన్స్కి 3 ఏళ్ల వయసు అప్పటి నుంచి నన్ను తీసుకువెళ్ళి నేర్పించి చక్క ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ వాళ్ళకి అలా నన్ను చూసుకోవాలనిపించింది. కానీ ఎందుకో ఒక రకమైన నెగటివ్ వైబ్రేషన్స్ ఉండే నాకు అప్పట్లో. హీరోయిన్ అనగానే అమ్మో, ఇండస్ట్రీ అనగానే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్నెస్. ఆ భయంతో నేను నో అనేసి. తర్వాత అదే మాట ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా అప్పుడు భయపడ్డారని మీరు ఒకవేళ క్వశ్చన్ వేస్తే మాత్రం ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ హియర్ అండి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే ఆ టైంలో నాకు అంత మెచ్యూరిటీ లేకుండింది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను ఎంతో చూశాను కాబట్టి ప్రపంచాన్ని. భయపడాలనుకుంటే ఎక్కడైనా భయపడతాము. ఒక ఆడది బయటకు వచ్చి ఒక పని చేయాలంటే ఎక్కడైనా భయపడాలి. కానీ ఏ ప్రొఫెషన్లో అయినా, ఏదో ఇండస్ట్రీ కానీ లేకపోతే జాబ్లో, ఎనీవేర్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండవండి. మన బట్టి ఉంటుందనేది నా అనుభవంతో తెలుసుకున్నాను. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా నాకు అటువంటి పేరే ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్, వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ. అంటే జనరల్గా ఇండస్ట్రీ అనగానే గాసిప్స్ కూడా ఎక్కువ అని ప్రజలలో కూడా అనిపిస్తుంది. స్క్రీన్ మీద మనం కనిపిస్తున్నామంటే మన మీద వాళ్ళందరూ ఒక రకమైన అటాచ్మెంట్ పెంచుకుంటారండి. అలాంటప్పుడు మన విషయాలు ఏదైనా విన్నారంటే ఇంట్రెస్ట్గా వింటారు. ఇప్పుడు మన కుటుంబంలో వ్యక్తుల గురించి ఒక బ్లడ్ రిలేషన్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తీసుకోండి, ఏదైనా ఫలానా వాళ్ళది ఇది అని అనగానే అరే మన అన్న ఫీలింగ్తో ఇంట్రెస్ట్గా వింటారు, ఇంట్రెస్ట్గా కామెంట్ చేస్తారు. అదే అటాచ్మెంట్ పబ్లిక్తో ఉందండి ఇండస్ట్రీ పీపుల్కి. బికాస్ తెలియకుండానే ట్యూన్ అయిపోతాము ఒకరికొకళ్ళం. ఆ వేవ్ లెంగ్త్లు అలా ట్యూన్ అయిపోయి ఉంటాయి మాకు. సో మా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వినగానే పబ్లిక్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ కనెక్టెడ్ టు దెమ్. ఆ విధానంలో ఆ గాసిప్స్ అన్న పదం అట్లా వస్తుందండి. అంతేగాని ఇది గాసిప్స్ అనేది ఇండస్ట్రీకి పబ్లిక్కే కాదండి, కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్యలో కూడా ఏదైనా విషయాలు వింటే, తెలుసుకోకుండా విషయాలు ఏమైనా వింటే ఆ ఆలోచనలు, ఆ మాటలు అనేది వచ్చేస్తాయి. అక్కడ పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అది పరిధి తక్కువ, ఇది పరిధి ఎక్కువ. కాబట్టి మాకు పబ్లిక్కి ఉన్నది గాసిప్స్ కాదండి, మాకు వాళ్ళకు ఉన్నది ఒక మంచి అటాచ్మెంట్, ఒక మంచి వేవ్ లెంగ్త్ కనెక్టెడ్ ఇది అనమాట. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ బ్లెస్డ్ అండి ఈ విషయంలో. నేను ఇంతమంది ఈవెన్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నన్ను గుర్తించి
ఫలానా మూవీలో చేశారు కదండి, లేకపోతే మీరు టీవీలో ఫలానా సీరియల్లో ఉన్నారు కదా, ఫలానా ప్రోగ్రాంలో ఉన్నారు, మీరు డాన్సర్ కదండి, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గుర్తింపు రావటం అన్నది అంత ఈజీ కదండి. ఇంత చిన్న జన్మలో ఇంత తక్కువ పీరియడ్లో అంత గుర్తింపు తెచ్చుకోవటం అంటే ఇట్స్ గాడ్ గ్రేస్ అండి. మరి మీరు యాంకర్ కూడా చేశారు. నాది ఫస్ట్ కెరీర్ యాంకరింగ్తోనే స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎలా ఉండే ఫీలింగ్? నేను యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను యాంకరింగ్ చేశానండి, 97 నుంచి. కాకపోతే ఈ సీరియల్స్ కమిట్ అయ్యానండి 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి. దాంతో డేట్స్ టైమింగ్స్ ఆ ప్రోగ్రామ్స్కి పిలిచినప్పుడు యాంకరింగ్కి నేను అదే టైంకి వీళ్ళకి డేట్స్ అడ్జస్ట్ అవ్వక నేను అది కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పటికీ కూడా నాకు యాంకర్గా పబ్లిక్తో ఆ రిలేషన్ మెయింటైన్ అవుతూనే ఉంది. ఎందుకంటే నేను టెంపుల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని చేశాను, అవి స్టిల్ టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయండి. మొన్న కూడా అడుగుతున్నారు, మీరు అలానా టెంపుల్ ప్రోగ్రామ్కి చేశారు కదండి అంటే, అది ఇప్పటికి కాదండి, ఓన్ ప్రోగ్రామ్ అండి, దే ఆర్ రిపీటింగ్. ఆ విధంగా కూడా నేను పబ్లిక్ టచ్లో ఉన్నాను. ఆ తర్వాత సీరియల్ రంగంకి వచ్చారంటున్నారు కదా, మరి ఇటువైపు టర్నింగ్ అయ్యేటప్పుడు మీకు యాక్టింగ్ ఏమైనా తీసుకున్నారు, ఎక్కడైనా కోర్సు కానీ? ఎప్పుడు ఎక్కడ లేదండి. కెమెరా ఫియర్ అనేది ఫస్ట్ వెళ్ళిపోయిందండి. యాంకర్గా నేను అలా కెమెరాకి చెప్తూ ఉండటం కొన్ని సంవత్సరాలుగా అది చాలా క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు మీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, అక్కడ కెమెరా రన్ అవుతుందన్న ఫీలింగ్ నాకు లేదు. వీఆర్ డిస్కసింగ్ జస్ట్ క్యాజువల్గా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇదే పరిస్థితి యాక్టింగ్లో కూడా నాకు అనిపించింది. అందుకే మిగతా వాళ్ళలాగా కాకుండా, చాలా మందిలా కాకుండా నా యాక్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పబ్లిక్ నుంచి రిసీవ్ చేసుకుంటుంటాను అన్నమాట. చాలా వరకు నాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, మీరు చాలా న్యాచురల్గా చేస్తుంటారండి, చాలా సింపుల్గా ఉంటారండి, చాలా సంథింగ్ వెరీ హ్యాపీ వాళ్ళు ఎన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అందరు ఆర్టిస్ట్ అన్న వాళ్ళు కొంతమంది స్టేజ్ నుంచి కూడా వస్తారు, వాళ్ళ యాక్టింగ్కిను క్యాజువల్గా వచ్చే వాళ్ళకిను, లేకపోతే ఇంకో రకరకాలు ఉంటారు. అందులో నేను ఆ సింపుల్ పర్సన్. సో అలా సీరియల్లో చాలా స్కోప్ ఉండింది, చాలా బాగా అప్రిసియేషన్ దొరుకుతూ వస్తుంది నాకు. బికాజ్ మనకి స్కోప్ ఉంటుంది, ఎంత యాక్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ స్కోప్ ఉంటుంది. అదే మూవీస్ కనుకోండి వెరీ లిమిటెడ్, ఒక మదర్ ఉండాలి అంటే ఒక మాట, ఒక 2 మాటలు అట్లా, ఎందుకంటే మాకుండా క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది. అదే సీరియల్ అనుకోండి ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫలానా ఇప్పుడు జెమినీకి ఒక సీరియల్ చేశాను, జీ తెలుగుకి ఒకటి చేశాను, మా టీవీకి ఒకటి చేశాను, ఇప్పుడు ప్రజెంట్ మా టీవీకి ఇంకోటి చేస్తున్నా. విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్ అనమాట. ఎంత మీరు చేయగలిగితే అంత చేయొచ్చు. దే లీవ్ అనమాట, మన క్యారెక్టర్లో మనం అంత ఎమిడిపోయి అంత ఇది అవ్వచ్చు. సో ఐఎమ్ ఎంజాయింగ్ అండి. అంటే మొదట మిమ్మల్ని సీరియల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తులు అలా ఏం లేదండి. అలా అనుకుంటే నేను చిన్న చిన్న పాత్రలు ఇంపార్టెంట్ రోల్సే కానీ చాలా కొంచెం షార్ట్గా ఉండే క్యారెక్టర్స్ని ఈటీవీలో వర్క్ చేశాను. ఈటీవీకి చాలా చేశాను. అవి ఎవరైనా గుర్తు చేస్తే ఇప్పుడు నేను అది చేశాను కదా అనే పరిస్థితి, బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ మచ్. తర్వాత జెమినీలో సీరియల్ కొంచెం పెద్ద క్యారెక్టర్ అంటూ, లెంగ్తీ క్యారెక్టర్ అంటూ స్టార్ట్ చేసింది జెమినీలో, మమతల కోవెల. దాని తర్వాత జీ తెలుగులో అమెరికా అమ్మాయి నాకు మంచి పేరు తెచ్చింది. ఈ రోజుకి అది అగైన్ దే ఆర్ రిపీటింగ్ దట్ సీరియల్ అండి. ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో ఈవెన్ స్టిల్ ఐ ఆమ్ రిసీవింగ్ ఆడియన్స్ అప్రిసియేషన్. ఐ ఎంజాయ్డ్ దట్. అండ్ పవిత్ర బంధం అని మా స్టార్ మాలో కూడా ఒకటి చేశాను, అది నెగటివ్ రోల్. ఈ అమెరికా అమ్మాయిలో హాఫ్ అనమాట, మరీ పూర్తి నెగటివ్ కాదు, అలా అని పాజిటివ్ కాదు. పవిత్ర బంధంలో బాగా నెగటివ్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ వన్ సీరియల్ ఫర్ స్టార్ మా, కనులు మోసిన నీవాయి. అందులో బాగా స్ట్రాంగ్ నెగటివ్ క్యారెక్టర్ అండి. సో కొంచెం మన సూర్యకాంతం గారిని గుర్తు చేస్తున్నారు ప్రజలు, పబ్లిక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అంత గొప్ప నటీమణి పేరుతో ఆవిడతో నన్ను పోలిక చేశారంటే నిజంగా ఇట్స్ గ్రేట్నెస్ అండి, వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలి. బికాజ్ ఆవిడ గ్రేట్ ఆర్టిస్ట్. హీరోయిన్గా చేయలేదన్నటువంటి అసంతృప్తి ఎక్కడన్నా? అసలు లేదండి, ఆ అవకాశం వస్తేనే వద్దనుకున్న వ్యక్తిని నేను. సో అలాంటప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతానండి? ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే,
ఇంకా ఎందుకంటే నా ఫ్యామిలీ లైఫ్ అనేది ఉందండి, దాన్ని నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. చూసినట్టయితే మీ ఇంటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. అవునండి. మరి ఎందుకు వారిని సినిమా వైపు రాకుండా? దానికి రీజన్ అంటూ వేరే ఏం లేదండి, వద్దనుకోవటం కాదు. పాప చిన్నగా ఉన్నప్పుడు తను జేఎంలో చేస్తుందండి, పెద్ద పాప. నంది అవార్డు వచ్చింది తనకి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుగా జేఎం మూవీలో చేస్తే. తర్వాత 1-2 ఆపర్చునిటీస్ అది చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది. తనకి డెస్టినేషన్ అనేది మనకి అందరికీ ఒకటి ఉంటుందండి. మనం ఎంత అనుకున్నా లేదా అనుకోకపోయినా కొన్ని అలా తోసుకొని వచ్చేస్తాయి. అలా పాప తమిళ్లో జయం ఆపర్చునిటీ వస్తే అదే టైంలో వేరే తెలుగు మూవీ ఒకటి చేయటం వల్ల డేట్స్ ఇవ్వలేకపోయింది. బహుశా అక్కడ తమిళ్లో ఇచ్చి ఉంటే మాత్రం తప్పకుండా తన కెరీర్ డిఫరెంట్గా ఉండేదేమో. దాని తర్వాత పాప ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్లో ఒకసారి శ్రీనిధి చాలా మంచి కాలేజ్, తను బాగా చదువుతుంది కూడా. సో ఒకసారి తనకి ఆపర్చునిటీ వచ్చి బయటకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అదే ఎక్స్పీరియన్స్ నచ్చావులే సినిమాకి జరిగింది మాకు. చాలా అండి, చాలా సార్లు అడిగారండి పాపం. ఆయన నిజంగా హీఈస్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో పాప చేయలేకపోవటం మా దురదృష్టం. అలా అని నేను నమ్ముతానండి డెస్టినీ. సో ఆ విధంగా ఒకసారి బయటకు తీసుకొస్తే కాలేజ్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళటం కష్టం అన్న ఆలోచనతో మేము సారీ అండి అనేసాం. ఒకసారి స్టోరీ వినండి అని కూడా అన్నారు. వదిలేండి, చేద్దాం అనుకుంటే వినాలి కానీ లేకపోతే ఎందుకని. 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ మూవీకి అడిగారు. అలా కొన్ని మూవీస్కి అడిగారండి పాపని హీరోయిన్గా. ఎందుకంటే తను యాక్టింగ్ అందరికీ నచ్చింది. పూర్తిగా మన సౌత్ ఇండియన్ లుక్ ఉంటుంది, మన తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఈ అమ్మాయి అయితే బాగుంటుందన్న విజన్ ఉంటుంది ఆ డైరెక్టర్స్కి. ఆ ఉద్దేశంతో తనకి ఆపర్చునిటీస్ అయితే చాలా వచ్చినాయి, కానీ బట్ మేము చేయించలేదు. అదేవిధంగా తను డిగ్రీ అయిపోగానే పీజీకి అక్కడ యుఎస్ వెళ్ళిపోయింది మాస్టర్స్కి. అయిపోగానే ఇంకా మేము మ్యారేజ్ చేసేద్దాం అనుకున్నాం, ఇంక ఇటువైపు వద్దులే అనుకున్నాం. చిన్న పాప కూడా చిన్నగా ఉన్నప్పుడు తను మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది 1-2-3, బట్ అంత పెద్ద గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ కాదు. దాని తర్వాత తను కూడా ఈ సైడ్ అంతా తనకి ఇంట్రెస్టే, మళ్ళీ పెద్ద పాప మా ఇంట్రెస్ట్ పట్టే తను మూవ్ అయ్యేది. చిన్న పాపకి ఇంట్రెస్టే కానీ ఏమో మేమంతా అటువైపు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను లండన్లో ఉందండి, పెద్ద పాప యుఎస్లో ఉంది, చిన్న పాప లండన్లో BA యానిమేషన్ చేస్తుందండి. మీరు సీరియల్ నటిస్తున్నారు కదా, అయితే మీ పాత్రలలో మీకు ఈ పాత్ర అయితే బాగుంటుంది, లేకపోతే ఈ పాత్ర వచ్చుంటే నాకు బాగుంటుంది అనే సందర్భాలు ఏమన్నా? నేను జనరల్గా చాలా అల్పసంతోషినండి. నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా నాకు కంఫర్టబుల్గా ఉన్నది ఏదైనా కూడా ఐ డూ అండి. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా, అందులో నో డౌట్ అనమాట. హ్యాపీగా కంఫర్టబుల్గా నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తాను. ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఫస్ట్. డాన్స్ కూడా అందుకనే ఐ బిలీవ్ దట్ ముందు మనం ఏ పని చేసినా మనం ఎంజాయ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు. డాన్స్లో అలానే జరిగేది. నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు నేను ముందు ఎంజాయ్ చేసేదాన్ని. అది చూసి నేను గొప్ప డాన్సర్ అవునో కాదో నాకు తెలియదు, ఆడియన్స్ చెప్పాలి. వాళ్ళు ఎంజాయ్ చేసి అప్రిషియేషన్ వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే పద్ధతి, నా మనస్తత్వం అది కాబట్టి ఈవెన్ సీరియల్స్ విషయంలో క్యారెక్టర్స్ విషయంలో కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఆల్ దోస్ మై క్యారెక్టర్స్. ఏది ఇచ్చినా సరే అందులో ఇన్వాల్వ్ అయిపోతాను, హ్యాపీగా చేసేస్తానండి. అందులోకి నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే జోన్ 2 అండి. ఒకటి డాన్స్ దగ్గర ఆ గ్రూప్తో, అండ్ సీరియల్ దగ్గర. నేను ఈవెన్ నా ఫ్యామిలీ లైఫ్లో, నా రెగ్యులర్ రొటీన్ లైఫ్లో కూడా అంత యాక్టివ్గా ఉండను. ఆ 2 ప్లేస్లో మాత్రం నాలో ఉన్న నాటినెస్ అంతా బయటకు తెచ్చేసి అందరితో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. యాక్టర్ అయితే మీరు ఎలాగ మెప్పిస్తుంటారు? ఏముందండి, ఇప్పుడు చేస్తున్నాను, ఎలా మెప్పిస్తున్నానో ఆడియన్స్కే తెలియాలి. అందరు తిట్టారంటే నేను మెప్పించినట్లే. ఇప్పుడు అందరు తిడుతూనే ఉన్నారు నన్ను ఇప్పుడు ప్రెజెంట్ క్యారెక్టర్. జనరల్గా ప్రజలు అనుకునేది ఏంటంటే సీరియల్లో మించి అంటే జనాలను బాగా తప్పుతో పట్టిస్తున్నటువంటి యాక్టింగ్స్ వస్తుంది అన్నట్టుగా అంటారు, నిజమేనా? లేదండి, ప్రతి జీవితంలో ప్రతి కార్నర్లో మనం బయట చూడగలిగితే ఎన్నో క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎన్నో రకాల విభిన్నమైన మనస్తత్వాలని మనం చూస్తున్నామండి. ఆ పాత్రలను తీసుకుంటూ వీళ్ళు రైటర్స్ రాసుకుంటూ వెళ్తున్నారు. అది ఏంటంటే మనము స్క్రీన్ మీద ఎంతసేపటికి మీరు మంచిగా చూపిస్తూ ఉంటే చెడు ఇలా తెలుస్తుందండి.
తప్పు పట్టడానికి లేదండి. నేనైతే ఆ విషయంలో స్క్రీన్ మీద మోటివేషన్ ఉంటుందండి. మనం స్క్రీన్ మీద చూపించేవి కొద్దిగా ఇది ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడుతుందండి. కానీ ఎంతసేపటికి మంచి 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 చూపించుకుంటా వెళ్తే దాన్ని మనం మాయ చేసినట్లు అవుతుందండి. మన రియల్ లైఫ్లో జరిగే క్యారెక్టర్స్ అన్ని, రియల్ లైఫ్లో ఉండే పర్సనాలిటీస్ అన్నిటినీ మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తేనే కొంతలో కొంత అరే ఇలా జరిగింది, అవును ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు లేరు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతోమంది అండి. అయితే జనరల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు అంతా కూడా అందరు చదువులు వచ్చు, అందరు చదువుకున్న అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే, కానీ అత్త కోడళ్ళ పంచాయతీలు లేకపోతే అండి అది ఎందుకో కానీ గాడ్ క్రియేషన్ ఇస్ దాట్ అండి. అత్త కోడలు అనగానే ఆ పేరు, ఆ బంధంలోనే ఒక రకమైన నెగటివ్ ఇది ఉందండి. మీరు ఎంత బాగా కోడలు ఉండనివ్వండి, అత్తకి ఏదో ఒక సందర్భంలో ఒక కోపం, అమ్మ అన్న అత్త కూతురు కూడా ఉంటుంది, కానీ ఎందుకు మర్చిపోతారండి, అది ఫీల్ అవుతారా కాసేపటి మధ్య. అత్త కోడల విషయంలో అది గుర్తుపెట్టేసుకుంటారు ఎందుకు. కోడలు అత్త ఎంత బాగా చూసుకున్న కోడలికి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట వస్తాయండి. అది అప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్ మన జెండర్స్లో ఎలాంటి తేడా క్రియేటివిటీ ఉందో మెంటల్గా ఈ అత్త కోడళ్ళు అన్నది మాత్రం అది ఉందండి. అందుకే ఎంత బాగా చూసుకున్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఆ నెగటివ్నెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. మొత్తం మీద లాస్ట్ మీరు మంచి పాత్ర, నాకు ఈ పాత్ర బాగా పేరు తెచ్చిందనే సీరియల్లో అయితే అమెరికా అమ్మాయి ప్రెజెంట్ అండి, చాలా చాలా బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది రీసెంట్గా కనులు మూసిన నీవై, కాబట్టి అది పబ్లిక్లోకి వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది. అది 3 years పైన నడిచింది కాబట్టి ఐ గాట్ ఎ గుడ్ నేమ్. మూవీస్ పరంగా చూసుకుంటే ఈ రోజు కూడా బొమ్మరిల్లు అని చెప్తారు నన్ను. బిగినింగ్లో బైక్ మీద వెళ్తూ హీరోని సిద్ధార్థని, క్రేజీ హీరో కదా అప్పట్లో, ఆయనని నేను బైక్ మీద తీసుకువెళ్తూ స్టోరీ నాకు చెప్తున్నారు అనగానే అందరికి రిజిస్టర్ అయిపోయింది. ఎండింగ్లోను స్టార్టింగ్లోనూ ఉండేసరికి మొత్తం మూవీ అంతా నాదే అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. నేను లేకపోతే అసలు ఎవరు చెప్పుకుంటాడు హీరో అని సరదాగా మాట్లాడుకునే సందర్భాలు కూడా వచ్చినాయి. అలాగే ద గ్రేట్ 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 డైరెక్టర్ డాక్టర్ కె విశ్వనాథ్ గారి మూవీస్లో నటించే అవకాశాన్ని నేను దక్కించుకున్నానండి. ఆయన లాస్ట్ 2 films ఐ వర్క్డ్, స్వరాభిషేకం అండ్ శుభప్రదం. స్వరాభిషేకంలో ఫస్ట్ ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఒక స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను ఆయనని సార్ని కలవచ్చాను, ఏదో ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు. సార్ నేను డాన్సర్ని, డాన్సర్స్ అంటే ఆర్టిస్టులు అంటే ఆర్ట్, మ్యూజిక్ అన్న డాన్స్ అన్న ఎన్ని కళలు, వాటిల్లో ఎవరైనా ఉన్నారంటే మీరు చాలా ఎంకరేజ్ చేస్తారు. నా బ్యాడ్ లక్ సార్, ఆర్టిస్ట్గా ఉన్నా మీరంటే చాలా అడ్మైరింగ్ ఉన్నా కూడా మిమ్మల్ని కలవలేకపోయాను, మీ దగ్గర మీతో వర్క్ చేయలేకపోయాను సార్ అనగానే అన్నారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్కెడ్యూల్కి నాకు కాల్ వచ్చింది. అప్పుడు అంతకుముందు ఒక స్కెడ్యూల్లో శ్రీధర్ గారు నా భర్త క్యారెక్టర్, హస్బెండ్ క్యారెక్టర్ వేసిన ఆయనతో నడిపించిన వాళ్ళు సెకండ్ స్కెడ్యూల్లో నన్ను ఆయన భార్యగా స్టార్ట్ చేసి అది ఒకలా అలా చివరి దాకా వెళ్ళిపోయి మూవీలో మాత్రం చూసేటప్పుడు మనం బిగినింగ్ నుంచి ఉన్నట్లు లుక్గా వస్తుంది చక్కగా. అది చాలా గొప్ప అవకాశము, దానివల్ల అవార్డ్స్ కూడా వచ్చినాయి నాకు, బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్స్ అట్లా. అది ఒకటి చెప్పుకోవాలండి. అది నేను ఇది ఈ మధ్య కాలంలో సినిమా సుపిత్త మామ మూవీ కూడా మంచి పేరు వచ్చింది. మంచి పెద్ద పెద్ద హీరోస్తో కూడా వర్క్ చేశాను. నాగార్జున గారితో గ్రీక్ వీరిట్ చేశాను, మేనత్త క్యారెక్టర్, సుభాష్ చంద్రబోస్ చేశాను, అరుంధతి చేశాను, మధుమాసం, బిందాజ్, ఆరెంజ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాకు కూడా గుర్తుండదండి. నాకు అదొక రకమైన మెంటాలిటీ, నేను అన్ని కలెక్ట్ చేసుకోవటం కానీ అలా వెళ్ళిపోతుంటానండి. జస్ట్ సింపుల్ నార్మల్ పర్సన్ నేను. ఇంటికి సంబంధించి అటు డాన్స్కి సంబంధించి, ఇటు టీవీకి సంబంధించి, ఇటు మూవీకి సంబంధించి నాకు ఏది అవకాశం వచ్చి ఏది అందుబాటులో ఉంటే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. మనకున్న ఈ 24 గంటల్లో, ఒక రోజులో 365 రోజుల్లో ఇలా చూసుకుంటూ పోతే ఎంతవరకు సమయాన్ని పూర్తిగా అన్నిటికీ ఇవ్వలేం కదండి. సో నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను తీసుకుంటూ వెళ్ళిపోతా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను. నేను నాకు అవకాశం వచ్చినాయి మాత్రం నేను నాకు నచ్చిన వరకు నేను చేసుకుంటూ ఉంటాను. ఆ రోజుల్లో సదా తేజ్ గారు డైరెక్టర్ మీ ఇంటికి వచ్చిపోతుండే వాళ్ళంటే ఇప్పటిదాకా బంధం లేదండి. ఇవన్నీ కూడానండి ఎవరికి వాళ్ళు బిజీగా ఉండే వ్యక్తులు. ఆ టైంలో ఆ వర్క్ జరిగినప్పుడు
మనం అందరం సరదాగా కలిసిమెలిసి ఉంటాం. పాపతో నేను ఎక్కువ వెళ్ళలేకపోయేదాన్ని, అమ్మ వెళ్ళేవాళ్ళు. సదా వాళ్ళ ఫాదర్ వాళ్ళు వస్తుండేవాళ్ళు అండి అప్పుడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు తేజ గారు లేదులేండి, అప్పుడు వెళ్ళినప్పుడు బాగా మాట్లాడటం అంతవరకే. కాకపోతే ఈ బిజీ పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళము అలా వెళ్ళిపోతుంటుందండి మజిలీ, ఆ వెనక అలా వెళ్ళిపోతుంటే. ఈవెన్ నేను అనుష్కతో వర్క్ చేశాను కాబట్టి తనతో క్లోజ్గా ఉండేదాన్ని. ఆ తర్వాత కొద్ది రోజులే ఉంటుందండి, ఆ తర్వాత ఎవరికి వాళ్ళ ఇది ఎప్పుడు కూడా ఎవరిది కంటిన్యూగా మెయింటైన్ చేసే అవకాశాలు ఎక్కడ ఉండవండి. మీరు ఎప్పుడన్నా నాకు అవకాశం ఇవ్వండి అని వెళ్ళిన ఫిలిం మెట్లు ఏమైనా ఉన్నాయి? నాకు తెలియలేదండి. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఒక మూవీ చేసామంటే వాళ్ళతో మంచి అనుబంధం ఉంటుంది. ఏంటి నెక్స్ట్ తీస్తున్నారా, ఏంటి క్యారెక్టర్స్ అని అడుగుతాను, కానీ అది వాళ్ళ ఇష్టం. మరి ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చినాక మీకు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కోచ్ అని చాలా దుమారం వెళ్ళేసింది. అలాంటిది ఏమైనా మీకు ఎదురైన సందర్భాలు? ఏం లేదండి, ఎవరిష్టం వాళ్ళది. కొత్త పందా అది, ఆ కొత్త పద్ధతిలో వాళ్ళు అలా వెళ్తున్నారు. మమ్మల్ని ఎవరైనా ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారండి, కావాలండి అంటే చేస్తాం, లేదంటే లేదు. దట్స్ ఆల్. అంటే చాలామంది అంటే వాళ్ళు చెప్పిన విశేషాలు చూస్తే సినీ ఫీల్డ్లో 90% ఇలాంటి వాళ్ళే ఉంటారని గట్టిగా డైరెక్ట్ లైవ్లో కూడా చెప్పుకొచ్చారు. లేదండి, అంటే కొత్త పద్ధతి వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలిసిన టెక్నాలజీలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. దట్స్ ఆల్. ఫస్ట్ రెమ్యునేషన్ తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీల్? నేను ఎప్పుడు కూడా దేనికి ఎక్కువ పొంగిపోలేదండి. ఐ నెవర్ ఫెల్ట్. ఎందుకంటే నేను నిజం చెప్పాలంటే నాకు మనీ క్రైటీరియా కాదండి. బికాజ్ నా హస్బెండ్ బాగానే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులం మేము వెల్ ఆఫే. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలని చిన్నప్పటి నుంచి అలా యాక్టివ్గా ఉండటం అలవాటు. ఆ యాక్టివ్నెస్తో నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ వస్తున్నాను అంతే తప్పించి ఏ రోజున ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇదే క్యారెక్టర్స్ చేయాలి, అందరికంటే ఆ రేంజ్లో ఏం లేదండి. ఏం లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక నదిలాగా అన్నమాట నా ప్రయాణం. గలగల పారే సెలయర్ కాదు, అలానే సముద్రము కాదండి. జస్ట్ ఒక నదిలాగా వెళ్ళిపోతుంటుంది, ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతానండి. దాసనారాయణ లాంటి వాళ్ళు మీకు రిలేషన్ అని కూడా తెలుస్తుంది. అదే మీరు ఇందాక అడిగారు కదా, ఎవరిని అడగలేదా, ఎవరిని ఇచ్చే అంటే అంకుల్ వాళ్ళు అంత క్లోజ్ అయినా కూడా ఏ రోజున అంకుల్ వాళ్ళ సీరియల్ కానీ మూవీస్ కానీ అడిగినదే లేదు. వాళ్ళకు కూడా ఆలోచన రాలేదు, ఎందుకంటే అమ్మాయినా అడగకపోతే అన్నది కూడా ఉంది. నాకెందుకు అలవాటు లేదండి. ఆ అంకుల్ కూడా ఎప్పుడు కూడా ఆ వేలో ఆలోచించలేదు, ఏ రోజున వాళ్ళకి సంబంధించిన కూడా నేను చేయలేదు. అయితే ఇంకా చిన్నది, మీకు చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు తల్లి పాత్రకు వేరే వాళ్ళకు భార్య పాత్రలు చేయాల్సి వస్తుంటుంది. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని ఏమండి అని పిలిచేటప్పుడు ఏమైనా సందేహండి? ఏం లేదు. ఈ రోజున నేను ఒక గయాళి పాత్రని కొన్ని సంవత్సరాల క్రితం పోషించాను అంటే ఆ గయాళిన నేను అందరూ అడుగుతున్నారు ఈ మధ్య, నువ్వా గయ్యాళి పాత్ర ఎలా చేస్తావు, నీకు ఎవరిచ్చారు? బికాజ్ ఐఎమ్ వెరీ సాఫ్ట్ అవుట్ సైడ్. నాది పాజిటివ్ వైబ్రేషన్ అండ్ ఆల్వేస్ పాజిటివ్ ఐఎమ్. నేను ఎవరికి చెప్పినా కూడా పాజిటివ్గా ఉండమనే కోరుకుంటాను. అలాంటి వ్యక్తి నెగటివ్ పాత్ర చేస్తున్నానంటే నేను నెగటివ్గా ఉండే వ్యక్తిన, నేను గయ్యాళిదాన్నా? లేదే, అంతేనండి. కాకపోతే దేర్ ఇస్ ఎ లిమిట్. నా పరిధిలో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ముందే చెప్తాను. నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్టర్స్ కి, బికాజ్ నేను ఆ క్యారెక్టర్ కి నేను చూస్ చేసుకునేటప్పుడే వాళ్ళకి నా గురించి తెలుసు. సో ఈవిడ ఈ లిమిటేషన్ లోనే వర్క్ చేస్తారు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఐ నెవర్ ఏం లేదండి, అదేం కాదండి. ఎందుకు, నేను నిజంగా పాత్రకి సూట్ అవుతారు, ఎక్స్ట్రాడినరీగా అంటే ఇచ్చేస్తారు. నిన్న మొన్నటి దాకా పాప హీరోయిన్స్గా చేసిన వ్యక్తులు ఖాళీగా ఉండి ఈ రోజు నా పాత్రలన్నీ వాళ్ళు తీసుకుంటున్నారండి. అందుకే నేను ఎక్కువ చేయలేకపోయి ఉండొచ్చు, అంతే తప్పించి అక్కడ నేను లిమిటెడ్గా ఉన్నాను, లిమిటేషన్స్ పెట్టుకున్నానని నాకు పాత్రలు రాకపోవటం కాదు. నేను ఎంటర్ అయిన వెంటనే అక్క వదిన పాత్రలకి సరైన వాళ్ళు లేరని నన్ను ఫోర్స్బుల్లీ నన్ను ఇందులోకి లాగారు ఇండస్ట్రీ. ఆ పాత్రల్లో కానీ సరే నేను వచ్చిన వెంటనే పాపం ఖాళీగా కూర్చున్న పాత హీరోయిన్లందరూ మేం చేస్తామని ముందుకు వచ్చారు. సో అలా ఆ పాత్రలు నిండిపోయింది. సరే నాకు మదర్ ప్రమోషన్ ఇచ్చారు. మదర్లో యాక్సెప్ట్ చేసిన వెంటనే
అక్కడ వాళ్ళు పాపం వచ్చేసారు. తప్పేం కాదండి, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు ఇంకా అంతకంటే బిజీ ఆర్టిస్టులు అండి, అంతకుముందు హీరోయిన్లుగా చేసిన వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులు పాపం ఈ రోజున అక్క క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, తర్వాత అమ్మ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు ఏదో అడపా చేసుకుంటే వ్యక్తి వెళ్ళేదాన్ని నేను ఎలా కాంపిటీషన్ ఫీల్ అవుతానండి? సపోజ్ నాట్ టు బి, అలా ఉండకూడదండి. ఇంకా నేను అలా ఉండబట్టి ఉన్నాను, అయినా కూడా చాలా చేశాను. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసారండి, అయినా కూడా నేను చాలా చేస్తూనే ఉన్నా. నేను ఇంకా అంతవరకు అదృష్టమే కదండి, ఖాళీగా ఉండకుండా. ఎంతమంది సీనియర్స్ ఖాళీగా ఉన్నారో ఆపర్చునిటీస్ రాక. అయితే కొంతమంది హీరోయిన్లు ఆ ఛాన్స్ రాకుండా మధ్యకాలంలో బాగా మీడియా కూడా దొరికిపోయారు, పడుపు ఊతిని అనుకొని, అలాంటి వాళ్ళు అవన్నీ పర్సనల్కి వెళ్ళకూడదు సార్, అది మనం మాట్లాడుకో దొరికారు తప్పండి. అవన్నీ అది వాళ్ళ ఇష్టం అండి, మనం డిస్కస్ చేయకూడదు కూడా అవన్నీ. నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ రెస్పెక్ట్ దెమ్ అండి. నేను ఒక వ్యక్తి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళ ఏం పనులు చేస్తున్నారు, సమాజ ప్రకారము అది లీగలా ఇల్లీగలా అనేది డిసైడ్ చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు పెట్టుకున్నాయండి. దట్స్ ఫైన్, నాకు ఇష్టం లేదు నేను ఇలా ఉంటా, నీకు ఇష్టమైంది నువ్వు అలా ఉండు, అంతేగాని నువ్వు వేలెత్తి చూపించే హక్కు ఎవరికి లేదండి. ఎవరు అక్కడ మీడియాలో ఇందాక చెప్పాను చూడండి, మేము కనెక్టెడ్ పబ్లిక్ కి, అందుకే మా మీద దృష్టి ఎక్కువ అని, ఎక్కువ గాసిప్స్ వస్తాయి, నిజం అవ్వనండి లేకపోతే కాకపోనివ్వండి, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు అండి. అలా పబ్లిక్ లోకి వచ్చింది, మనం అసలు దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. వి రెస్పెక్ట్ దెమ్ అంతే, మనం ఒక హ్యూమన్ బీయింగ్ నే చూడాలి, అంతేగాని అక్కడ వాళ్ళు ఏం చేశారు, తప్పుడు పనే మంచి పని చేయొద్దు, అవన్నీ మనం పెట్టుకున్నవాళ్ళు. మీకు ఇష్టం లేదా మీరు అలా ఉండండి, నాకు ఇష్టం లేదా నేను ఇలా ఉంటా, దట్స్ ఆల్. ఇంకా వన్ మోర్ క్వశ్చన్, ఎక్కువగా ఈ యాంకరింగ్ చేసే వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా షో కోసం ఉన్నటువంటి, అంటే బొట్టు గిట్ట అంతా పెట్టుకోవట్లేదు, అలా అనుకుంటే సోషల్ మీడియాలో నేనున్నాను సార్, నేను చేసిన పాత్ర వీడియో పాత్ర, మరి పాత్ర వీడియో పాత్ర. సో నన్ను తిట్టుకునే వాళ్ళు, నా బంధువుల్లో తిట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే నిజంగా మనసులో ఏమైనా చిన్న బాధ నా హస్బెండ్కి ఉండొచ్చు, ఇలాంటివి ఏవో ఉంటాయి, మనం అది చేస్తాం, అది క్యారెక్టర్ అండి. అక్కడ సీరియల్లో అది క్యారెక్టర్. ఇక్కడ పెళ్ళిళ్ళైనా కూడా ఎంగగా కనిపించాలని మీరు అన్నారన్నట్లు ఏం వేసుకోకుండా, బొట్టు పెట్టుకోకుండానో లేకపోతే తాళి వేసుకోకుండా, దాందే ఉందండి. ఎంతమంది మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసిన వ్యక్తులు తాళి వేసుకోకుండా ఉత్త నల్లపూసలు వేసుకునే వాళ్ళు లేరా, తాళి వేసుకోకుండా ఉత్త షో కైండ్ ఆఫ్ చైన్స్ వేసుకునే వాళ్ళు లేరా? వాళ్ళందరూ మరి మీడియాలోకి వచ్చిన వ్యక్తులు కారు, వాళ్ళందరూ చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లో మిడిల్ క్లాస్ ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, హై సొసైటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ఎందుకు అడగరండి సార్, వాళ్ళందరి గురించి ఎందుకు అన్నారే? వాళ్ళు కూడా అదే ఆలోచనతో ఉంటారుగా. మనం అందరం, మీరున్నారు సార్, మీరు బాగా కనిపించాలని డ్రెస్ వేసుకున్నారు, మీరు సింపుల్గా ఏదో ఒక షర్ట్ వేసుకొని వచ్చేయచ్చుగా, కాదు కదా. మనం ఉన్నంతలో బాగా కనిపించాలి అని మన మనస్తత్వం ప్రకారం మనం వెళ్తాం. సో అదే అక్కడ అప్లికబుల్ అండి, అంతేగాని షోనో లేకపోతే ఇంకోటో మనకి అవకాశం, మనకు ఆ రైట్ లేదండి, వాళ్ళని వేలెత్తి చూపించే రైట్ లేదు. ఏదైనా ఉంటే వాళ్ళ భర్తను ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళ వరకే ఉందా రైట్, మనకి ఎవ్వరికి లేదు ఆ రైట్. మనం వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అయితే కొన్ని పాత్రలు, అమ్మాయి పాత్రలు కూడా సిగరెట్ తాగడం, మందు తాగడం లేదండి. ఇప్పుడు పబ్లిక్లో లేదండి, ఉంది కదా, ఉన్నదాన్ని చూపిస్తున్నారు. నా సర్కిల్లో లేరా, మీ సర్కిల్లో లేరా? ఉన్నారండి, ఎక్కడ చూసినా డ్రింక్ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ ఎస్పెషల్లీ డ్రింక్ స్మోకింగ్ లేని పిల్లలు చాలా కౌంటబుల్ అండి. అలాంటి వాళ్ళని ఉన్నదాన్ని చూపిస్తున్నారు. రాజకీయం వైపే ఉన్నారు ఎట్ ప్రజెంట్ అయితే ఏం లేదండి. ఏదైనా సర్వీస్ పిలిచారండి, గుంటూరులో పిలిచారు, ఒక లేడీస్కి ఇవ్వాలని చంద్రబాబు గారు అన్నారు. మేము నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేసాం, వద్దులేదు హాయిగా ఉన్నాం, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు ఆ పాలిటిక్స్లోకి వెళ్ళి కష్టపడి తెచ్చుకునే డబ్బులంతా దాంట్లో పోసి మిగతా వాళ్ళలాగా మళ్ళీ వాటిని వెనక్కి రాబట్టుకునే సమర్థత మా దగ్గర లేదని, మా వారికి ఆపర్చునిటీ వచ్చింది, నాకు వచ్చింది, బట్ మేము వద్దనుకొని మళ్ళీ ఆలస్యంగా అందరికి కొంచెం మోటివేషన్ కాస్త వింటాం కదండి వేరే వాళ్ళ మాటలు కూడా, ఆ టైంలో వెళ్ళాం, కానీ తర్వాత అప్పటికి అయిపోయింది. సో పర్లేదులేండి, నాలో కూడా ఆ ఫీలింగ్ ఉందండి, సర్వీస్ చేయాలి
అన్న ఆలోచన ఉంది. ఉండబట్టే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కొన్ని టర్మ్స్ చేశాను నేను. ఆ టర్మ్స్లో నేను ఈసీగా లేని టైంలో కూడా నేను వేరే రకంగా వెల్ఫేర్కో లేకపోతే హెల్త్ రిలేటెడ్ దేనికో దానికి చేస్తూనే ఉన్నాను. అంటే నా మనసులో ఉంది పబ్లిక్కి ఏదో ఒకటి సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. అట్ ప్రజెంట్ పాలిటిక్స్ సైడ్కి అయితే నాకు ఏమీ ఆలోచన లేదండి. ఫ్యూచర్లో ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తాను. అటు సీరియల్స్, ఇటు మూవీస్, మరి ఇటు ఫ్యామిలీ కూడా ఉంది మీకు. అందుకే నేను ఇంతవరకే ఆగిపోయాను. మీరు అడిగారు చూడండి, రిస్ట్రిక్ట్ చేసుకోవటం వల్ల మీరు ఎక్కువ పాత్రలు చేయలేకపోయారా అన్నారు కదా, దానికి సమాధానం ఇదేనండి. నన్ను నేను ఆ పాత్రలకు రిస్ట్రిక్ట్ చేసుకోలే. నా ఫ్యామిలీ ఇవన్నీ ఈవెన్గా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి లిమిటెడ్గా నా అంతటా నేను వెళ్ళి ఎవరిని అడగను, నేను మేనేజర్ని పెట్టుకోను. నాకు ఆపర్చునిటీ వస్తే నేను చేస్తాను. అలానే సీరియల్స్ అవుతుంది, అలానే మూవీస్ అవుతుంది, అలానే డ్యాన్స్ అవుతుంది, ఫ్యామిలీ కూడా అలానే అవుతుంది. అయితే మీ పాపకే మ్యారేజ్ అయింది, కానీ మీరు మాత్రం మీ యొక్క గ్లామర్ అలాగనే కొనసాగిస్తే ఎలా వీలవుతుంది? అది పేరెంట్స్ వాళ్ళ హెరిడిటరీ అండి. పేరెంట్స్ మదర్ ఫాదర్ వెరీ హెల్తీ అండి. దే లుక్ వెరీ యంగ్ స్టిల్. వాళ్ళు అంత బాగుంటారు. అదొకటి. ఇద్దరు గుంటూరులో ఉంటారండి. అమ్మ నాన్న గుంటూరులో ఉంటారు. వాళ్ళ వల్లనే మెయిన్ అదండి. రెండు, నేను పాజిటివ్గా ఆలోచించటం అనేది ఐ బిలీవ్ అండి. మనలో ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి తప్పకుండా పనిచేస్తుందండి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అవతల వాళ్ళకి చెడు చేయటం సంగతి ఎలా ఉన్నా మనల్ని మనం చెడు అవుతుంటుంది. మానసికంగా, శారీరకంగా, మనంతా బాడీ అంతా టెక్నికల్గా తీసుకుంటే ఇదంతా కెమికల్ రియాక్షన్స్ కదండి బాడీలో ఉన్న ఇదంతా. ఆ నెగటివ్నెస్ అనేది ఫస్ట్ మన మీద ఇంపాక్ట్ పడుతుంది, తర్వాత అవుట్ సైడర్స్. కాబట్టి పాజిటివ్నెస్ అనుకోండి, మన మీద పాజిటివ్ ఫీలింగ్ ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత పబ్లిక్ వైపుకి ఉంటుంది, బయట వాళ్ళకి. సో మెయిన్ రీజన్ అయితే సెకండ్ అదండి. థర్డ్, గాడ్ గ్రేస్. యోగా లాంటివి చేస్తానండి. అవన్నీ లేకపోతే ఇలా ఉండం కదండి. ఉంటుంది, కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు యోగాను, లేకపోతే వాకింగ్, లేకపోతే కొంచెం జాగ్రత్త, మంచి డైట్ తీసుకోవటము. వీలైనంత వరకు నా కుటుంబ సభ్యుల్ని, నా చుట్టుపక్కల వ్యక్తుల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉంటాను. ఇలా ఉండాలి, అలా ఉండాలి. దానివల్ల కొంచెం చిన్న చిన్న ఫేస్ చేస్తుంటాను. రిస్ట్రిక్ట్ చేస్తే ఎవరికైనా నచ్చదు కదండి. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం జాగ్రత్తగా ఉంటేనే కొంతవరకైనా ఆరోగ్యంగా హాయిగా ఉంటాము. దేవుని నమ్ముతారా? నమ్ముతానండి. ఎక్కడ ఎక్కువ దేవుని? అలా ఏం లేదండి, అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తాను. ఎవ్రీ ఇయర్ తిరుమల వెళ్ళి అభిషేకం వ్రతం చేయించుకుంటాము, కళ్యాణము. రోజు ఇంట్లో పూజ చేయిందే, టిఫిన్ చేయను, బయటకు వెళ్ళను. వీలైన వరకు 95% ఐ ఫాలో అండి. 5% ఏదైనా సందర్భాల్లో కుదరదు కాబట్టి. ఇప్పుడు 2 చేతులు బాగా సంపాదిస్తున్నారు, మరి సేవ కార్యక్రమాలు ఏమన్నా? ఒకప్పుడు చేసాము, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము. శ్వేత అని ఒక అసోసియేషన్, సొసైటీ ఫర్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అని మా పెద్ద పాప పేరులో ఉన్న లెటర్స్ అన్నిటికీ తగ్గట్లు మా వారు సొసైటీ ఫామ్ చేసి ఓన్ ఫండ్స్తో చాన్నాళ్ళు మేము దాన్ని కంటిన్యూ చేసాము. తర్వాత బిజీ అయ్యి వీలవ్వక, తిరగలేక, అట్లా ఇట్లా ఆగిపోయింది. కానీ చాలా మందికి చదువు సంబంధించి, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకు ఇంకేదైనా రూపంలో మేము సహాయపడుతూనే ఉన్నాం, మాకు చేతనైనంత వరకు, మా లిమిట్లో. ఓకే. అయితే ఇప్పుడు మొత్తం మీద మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు. అయితే చాలా మటుకు కూడా హీరోయిన్గా తెలుగు వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటారు అని పోరాటం కూడా జరుగుతుంది. ఇందులో మీరు ఏమన్నా దీని గురించి? అంటే మన తెలుగు వాళ్ళలో పుట్టుకతోనే మనకి ఆ బ్లడ్లోనే ఒక రకమైన రిజర్వ్నెస్ ఉంటుందండి. ఆ రిజర్వ్నెస్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరు. మన తెలుగు వాళ్ళు, మన వ్యక్తులే, మన పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండే వాళ్ళని కోరుకునే వ్యక్తులు సినిమా చూసేటప్పుడు మాత్రం వాళ్ళు అలా బిహేవ్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటే ఇష్టపడరు. సో దానికి తగ్గట్లు పెద్ద పెద్ద బడ్జెట్స్తో వచ్చేవాళ్ళు కొంచెం పబ్లిక్ మూవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మనకి రిటర్న్స్ వస్తాయి, రావాలి అన్న ఆలోచనతో వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటారు. అలాంటప్పుడు మన తెలుగు వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేయటం జరుగుతుంది అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీ టైం. తెలుగు వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. ఆ రీజన్తోనే మెయిన్ బయటకు వెళ్ళటం జరిగిందండి.
అలా వచ్చేస్తూ నార్త్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది అటు నుంచి వచ్చేసరికి వీళ్ళు కూడా కంటిన్యూ అయిపోయారు. ఒక ట్రెండ్ ఫాలో అయ్యారంటే అందరూ అదే ఫాలో అవుతారు కదా, ఒకళ్ళు మొదలు పెట్టారంటే మిగతా వాళ్ళందరూ అదే పనిచేస్తారు. తెలుగు వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు, పోనీ వాళ్ళ తప్పు కూడా కాదండి ఇండస్ట్రీ. ఇప్పుడు సీరియల్స్ తీసుకోండి, మేము అడిగామనుకోండి, ఏంటండి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని కర్ణాటక నుంచి, తమిళనాడు తక్కువ, మలయాళం వీళ్ళందరినీ తెస్తారు ఎందుకండి అని అంటే, ఏం చేయమంటారు, మన తెలుగు వాళ్ళు ముందుకు రావట్లేదండి అంటారు. ఇంతమంది ఉన్నారు ఎందుకంటే ఏదన్నా ఉంటే ఆశ ఇవాళ రేపు వాళ్ళకి మూవీకే రావాలని ఉంది, సీరియల్కి రావాలని ఆలోచించారు. ఎవరో ఎందుకు నా చిన్న పాప ఇంట్రెస్టెడే, ఏమో సీరియల్ చేస్తావా అని అడిగితేనో మూవీ అనేస్తుంది. అదే థింకింగ్లో ఉంటారు అండి చాలా వరకు. దానివల్ల కూడా కొంచెం స్కేర్సిటీ. ఇఫ్ ఒకవేళ మీకు ఆ హీరోకు పాత రోజులలో హీరోయిన్గా నటించాలి అనే పాత్ర వస్తే మీరు ఇంకెప్పుడు వస్తుందండి ఇవాళ సినిమాలు? ఇప్పుడు సినిమాల్లో దాదాపు కొన్ని సినిమాల్లో రికాప్ చెప్పినప్పుడు హీరోకి పాత రోజుల్లో ఉన్నటువంటి హీరోయిన్గా నటించాలనే అవకాశాలు ఏమైనా వస్తాయి? అలాంటివి మనం ఊహించుకోవటంలోనే ఉంటుంది, నిజంగా ప్రాక్టికల్గా జరగవండి, జరగవు సార్. మనం ఎందుకు, మనకి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, ఊహలు అవన్నీ ఎందుకంటే మనకి ఏంటంటే అది చాలా మంచి ఆపర్చునిటీ అండి. అలాంటి అవకాశమే వస్తే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి. పాత హీరోయిన్లు వాళ్ళని ఎవరినైనా ఇమిటేట్ చేయమన్నా చూసారా, మన బాలకృష్ణ గారి మూవీస్ కథానాయకుడు అవి వచ్చినాయి, అందులో ఎంతోమంది లేటెస్ట్ వాళ్ళు అప్పటి పాత్రలు పోషించారు. నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది కానీ నేను లండన్ వెళ్ళాను. సో ఆ అవకాశం వస్తే వాళ్ళలాగా ఆ పాత్ర నటించగలిగాము అని అంటే అది గ్రేట్నెస్ అండి, చాలా మంచి సంతోషించే విషయం అది. అయితే చాలామంది కూడా పూర్ అంటే మీ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ రోజుల్లో కూడా సరిగా నిలదొక్కుని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఈసీ మెంబర్ చాలా చేస్తున్నామండి, వాళ్ళందరి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా చేతిలో ఏముంటుంది చెప్పండి. చాలామంది నేను ఇందాక చెప్పాను మీకు, ఎంతోమంది ఖాళీగా కూర్చున్నారండి. అంటే వాళ్ళకి అవసరమై కూడా కాదండి, ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ఏదో ఒకటి చెయ్యాలనే ఆశతో ఉంటాడు బతికినంతకాలం. మనం అది రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి, ఆ థింకింగ్కి. సో దానివలన వీఆర్ ట్రయింగ్ అండి, ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దామని. అలా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా చిన్న పాత్రలు ఇప్పిద్దామని వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీ డిడ్ ఆల్రెడీ చేసాం కూడా కొంతవరకు, అంత మా చేతిలో ఉండదు కాబట్టి వీలైన వరకు. ఇప్పటి వరకు మీ జీవితంలో బాగా బాధపడ్డ క్షణాలు ఏమోనండి, ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకుండా ఇల్లు, సంసారం, పిల్లలు అవన్నీ అందరికీ ఉండేవే మాకు ఉంటాయి. అది సంతోషంగా ఉండే క్షణాలు కూడా చాలా ఉన్నాయండి. మనం చెప్పుకుంటా పోతే ఇంటర్వ్యూ టైం అయిపోద్ది, అంత ఉంటుంది. చాలా ఉంటాయండి, ఎందుకు లేవండి. బాగా హాలిడేస్ ఉన్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది? జనరల్గా మేము గ్రీనరీ, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. దాన్ని బట్టి వీ ప్లాన్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్కి వెళ్తూనే ఉంటాం. చిన్నప్పటి నుంచి అట్లానే అలవాటు, పిల్లలకి అలానే అలవాటు చేశాము. ఈరోజు కూడా బాధ్యత ఉన్నప్పుడు కాకుండా ఖాళీగా ఉన్నప్పుడల్లా తిరుగుతూనే ఉంటాం. అందరు ఆర్టిస్టులతో మీకు ఉన్నటువంటి మంచి అనుబంధం అండి, ఎవరితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీబడి. దే లైక్ మీ వెరీ మచ్, ఐ లైక్ దమ్ వెరీ మచ్. శాకాహారం, మాంసాహారం లేదు, ఐఎమ్ నాన్ వెజిటేరియన్ అండి, ఐఎమ్ నాన్ వెజిటేరియన్ అండి. ఓకే, మా వీతిడి ప్రేక్షకులకు మీరు V3 ప్రేక్షకులకు ఇప్పటిదాకా నా అనుభవాలు, నా ప్రపంచం మొత్తం మీ ముందు పరిచాను. నేనేం చేశాను, నేనేంటి అనేది మీకు చూచాయిగా తెలిసి ఇంతకుముందు. ఇప్పుడు పూర్తిగా విడమర్చి వడ్డించిన విస్తరలాగా మీ ముందు పెట్టాను. ప్లీజ్ ఎంజాయ్ దాట్. ప్రతి వ్యక్తిలోనూ మీలో కూడా, మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాంటిదే ఉంటుంది. కాకపోతే మేము పబ్లిక్లో ఉన్నాం, మేము స్క్రీన్ మీద ఉన్నాం కాబట్టి మా గురించి మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు. మీ గురించి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులతో మాలాగా షేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇందాక నేను ఒక మంచి మాట అన్నాను, నాకు ఇంతకుముందు ఎప్పుడో రాలే ఆలోచన. మీకు మాకు కూడా ఒక మంచి అనుబంధం ఉందండి. ఆ కనెక్టివిటీతోనే ఈ రోజున మీతో ఇంత చక్కగా షేర్ చేసుకోగలిగాను అన్ని విషయాలు. ఐ ఎంజాయ్డ్ అండ్ ప్లీజ్ ఎంజాయ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ V3 ప్రేక్షకులారా. ఈ అవకాశాన్ని మళ్ళీ మీతో పంచుకోవడానికి రావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విశ్లేషణ మొత్తం మా V3 న్యూస్ ఇచ్చినందుకు V3 తరఫున మీకు ధన్యవాదాలు. ఇదండి మరి జయలక్ష్మి గారు వారి యొక్క సరదా ముచ్చట్లు మనతో సరదాగా పంచుకుంటున్నారు. ఇలాంటి మరికొన్ని స్టార్లతో సరదాగా ప్రతిరోజు చూస్తూనే ఉండండి. V3 న్యూస్ కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.